తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 8వ రోజు రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మలయప్ప స్వామివారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. వాహనం ముందుగా గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్లు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తిస్తుండగా స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆనందుడు, గరుడు, నారదుడు, విశ్వక్సేనుడు వీళ్ళందరికీ కూడా తల్లి అయినటువంటిది ఆ మాతృమూర్తి. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని. చైతన్యం అనేటువంటి గొప్ప పాలు ఇచ్చి అమ్మ అనుగ్రహిస్తూ ఉంటుంది. చైతన్య శ్రేయసీం శ్రీనివాసస్య. స్వామి చేత భక్తులకి ఇతోధికంగా ఇప్పింపజేసేటువంటిది. అందుకే ఆయన కాసు గడప గడపకు ఒక కాసు పెట్టిన చాలు పుట్టు గొడ్రాండ్రకు బిడ్డనిచ్చే గోవిందుడు అవుతాడు అని అన్నారు. కనుక అటువంటి దేవతలకు, అటువంటి ఋషులకు, మునులకు, సమస్త జగత్తులో ఉండేటువంటి వారికి ఏ మహనీయుడు ఆధారమవుతూ ఉన్నాడో అటువంటి స్వామి శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అని చెప్పుకోకపోతే కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఎలా మనకి తెలుస్తాడు? కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. వృద్ధి క్షయాలకు, మన జరా యౌవనాదులకు అన్నింటికీ కూడా కారణభూతుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఈరోజు శాతాసిబూన క్షత్రియుడివే గుర్రాన్ని ఎక్కి శాతాసిబూని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఆ స్వామి. అటువంటి అగణిత మహిమలకు నిలయమైనటువంటి స్వామి యొక్క తిరుమూర్తిని దర్శిస్తూ మనం ముందుకు వెడుతూ ఉన్నాం. ఆ దేవాధిదేవుని కొలువులో మనం సాధించినటువంటి విజయాలంటూ ఉండవు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ కటాక్షాలు తావన్మాత్రముగా మన మీద పడినా కూడా మనకు ఎంతో అభ్యుదయం చేకూరుతూ ఉంటుంది. అటువంటి శ్రీనివాసుడు ఈనాడు మనకు గొప్ప పరిరక్షకుడై ఉన్నాడు. ఏ దేవదేవుడు అన్నమాచార్యాది వాగ్గేయకారులకు ఇలువేలుపై ఉన్నాడో, ఏ దేవుడు వెంగమాంబాది గొప్ప భాగవత శిరోమణుల చేత నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడో